శ్రీమాత్రే నమః. ఈ 9 రోజులు లలితాదేవి నవరాత్రుల్లో ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయానికొస్తే మీరు చక్కగా దేవి ఖడ్గమాల చదువుకోండి, తర్వాత సౌందర్య లహరి చదువుకోండి, తర్వాత లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. చక్కగా లలితా సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల, సౌందర్య లహరి చదువుకునేటప్పుడు ఏం చేస్తారంటే తమలపాకులు 3 తమలపాకులు తీసుకోండి. దాని యొక్క కాడలు మీ వైపు వస్తున్నట్టుగా పెట్టుకొని చక్కగా ఈ స్తోత్రాలు చదువుకుంటూ చక్కగా మీరైతే కుంకుమార్చన చేసుకోవచ్చు. ఆ కుంకుమని మీరే పెట్టుకోండి. తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టండి, తప్పేమీ లేదు. కుంకుమని ఎంతమందికి మంచితే అంత మంచిదనమాట. చక్కగా అమ్మవారికి 9 రోజుల పాటు నైవేద్యంగా ఏది ఉన్నా లేకపోయినా చక్కగా చిన్న గ్లాసులో కొద్దిగా బెల్లము, అలాగే నీళ్ళు, ఒక యాలక్కాయ వేసుకొని చక్కగా అమ్మవారికి పానకం అయితే సమర్పించుకోండి. అమ్మవారికి పానకం సమర్పించుకుంటే మీకు తీరలేని కోరికలు కూడా చక్కగా తీరిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి మనం తీపిని సమర్పించుకొని మన జీవితంలో తీపిని మనం పొందాలనేసి అమ్మవారిని కోరుకుంటున్నాం కాబట్టి మనకంతా అమ్మవారు మంచి చేస్తారన్న విషయాన్ని భావించి చక్కగా అమ్మవారిని పూజించుకోండి 9 రోజుల పాటు.